Yes. Hello, everyone. So today we are trying to learn how to create interactive table with the help of Google Gemini. Google Gemini. Like see, ఇక్కడ చూడండి మనము గూగుల్ జెమినాయిని యూస్ చేసుకొని ఇలా రా డేటా ఏదైతే ఇక్కడ మీరు రా డేటా అనేది చూస్తున్నారో ఇలా ఉన్న ఈ రా డేటా మొత్తాన్ని ఒక ఇంటరాక్టివ్ టేబుల్ ఫార్మాట్లోకి ఎలా మార్చాలి. సో ఇక్కడ నేనేం తీసుకున్నాను, సింపుల్గా ఒక డైట్ ప్లాన్ తీసుకున్నాను. ఇందులో మనకు కంప్లీట్గా గూగుల్ షీట్లో ఈ రా డేటా అనేది ఉంది. ఈ రా డేటాను మీరు ఇక్కడ చూస్తే కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ తర్వాత టైమ్ ఆర్ మీల్ అని, రికమెండెడ్ మీల్, తర్వాత మనకు న్యూట్రిషన్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తుందో ఆ న్యూట్రిషన్స్ ఏంటివి అనేది మనం ఇక్కడ ఒక చార్ట్ లాంటిది తీసుకున్నాం, అంటే కాలమ్స్ తీసుకున్నాం, 3 కాలమ్స్. బట్ ఇది చదవడానికి చాలా క్లమ్జీగా ఉంది. సో ఇలాంటి డేటాను మనము రీఫైన్ చేసి ఒక ఇంటరాక్టివ్ టేబుల్గా మనము ఎలా ప్రజెంట్ చేయాలి. ఇట్స్ వెరీ సింపుల్గా మనము ఈ గూగుల్ జెమినాయిని యూస్ చేసుకొని వర్కౌట్ చేయొచ్చు. సో ఆ ప్రొసీజర్ ఏంటిది అనేది ఇక్కడ మీరు చూస్తే ఈ ప్లేస్లో మీకు ఇక్కడ గూగుల్ జెమినాయి అనేది ఉంది. ఈ గూగుల్ జెమినాయిని మీరు యూస్ చేసుకొని ఇలా ఏదైతే మనకు రా డేటా ఉన్నదో ఆ రా డేటాను ఇంటరాక్టివ్గా ఎలా ప్రజెంట్ చేయాలి. సో ప్రజెంట్గా మనం ఉన్న షీట్ ఏంటిదంటే బెస్ట్ డైట్ ప్లాన్ అని చెప్పేసి ఈ షీట్లో ఉన్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బెస్ట్ డైట్ ప్లాన్ అనే షీట్లో ఉన్నాం. సో ఇక్కడ సింపుల్గా నేను గూగుల్ జెమినాయి మీద క్లిక్ చేశాను. సో ఇందులో మీకు ప్రాంప్ట్ అనేది అడుగుతుంది. ఓకే, జనరేట్ ఏ విజువల్ డాష్ బోర్డ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీకు ఏం కావాలని కొన్ని గైడ్ లైన్స్ లాంటివి కూడా ఉంటుంది. క్లీనప్ డేటా, కన్సిస్టెన్సీ ఇష్యూస్ అని, ఓకే, ఇలా కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ అయితే నేనేం చేస్తున్నా అంటే ఒక సింపుల్గా ఒక ప్రాంప్ట్ అనేది రాస్తున్నాను. సో యూస్ ఎగ్జిస్టింగ్ data, create interactive table. Use existing data, create a interactive table అని చెప్పేసి సింపుల్గా నేను ఇలాగా ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ ఏదైతే ఎగ్జిస్టింగ్ డేటా ఉందో ఆ డేటాని యూస్ చేసుకొని ఒక ఇంటరాక్టివ్ టేబుల్ అనేది ఇచ్చాం. ఇంకా మనం క్లియర్గా ఇవ్వచ్చు. అది ఎలాగంటే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న బెస్ట్ డైట్ షీట్ అనేది కూడా మెన్షన్ చేయొచ్చు. యూజ్ బెస్ట్ డైట్ షీట్ డేటా, క్రియేట్ ఇంటరాక్టివ్ టేబుల్ ఫార్మాట్. క్రియేట్ ఇంటరాక్టివ్ టేబుల్ అని చెప్పేసి ఇలా మనం ప్రాంప్ట్ అనేది ఇచ్చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి when I'm trying to ఎంటర్ అని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ప్రాంప్ట్ అంతా అనలైజ్ చేస్తుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి. సో ఇలాంటిదంతా మనకు అనలైజ్ చేసి ఫైనల్గా ఇట్ విల్ బి డెలివరీ వన్ ప్రాపర్ అవుట్పుట్. ఏదైతే మనం ఇంటరాక్టివ్ టేబుల్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ టేబుల్ అనేది క్రియేట్ చేస్తుంది. చూడండి, క్రియేట్ ఇంటరాక్టివ్ టేబుల్, కన్వర్ట్ డేటా ఇంటూ ఇంటరాక్టివ్ టేబుల్. ఏం కన్వర్ట్ చేస్తుంది? బెస్ట్ డైట్ ప్లాన్ A1 నుంచి C8. సో ఇక్కడ నుంచి టోటల్గా కన్వర్ట్ చేయడం జరిగింది. సో టోటల్ ఇట్స్ కన్వర్టెడ్. క్రియేట్ ఇంటరాక్టివ్ టేబుల్. ఇంటరాక్టివ్ టేబుల్ అనేది మనకి ఇక్కడ సింపుల్గా క్రియేట్ అయింది. చూడండి, టైం, మీల్ ఉంది, ఇక్కడ డైట్ ప్లాన్ అని చెప్పేసి ఇక్కడ షీట్ ఉంది, టేబుల్. ఈ టేబుల్లో మనకు రికమెండెడ్, ఓకే, ఇక్కడ రికమెండెడ్ మీల్ ఏదైతే ఉందో ఇంటేక్ అని చెప్పేసి ఉంది కదా, రికమెండెడ్ మీల్ ఇంటేక్ అనేది ఏదైతే ఉందో ఇది చూపిస్తుంది. ఆ కీ న్యూట్రిషన్ ఏవైతే ప్రొవైడ్ చేస్తుందో అవి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ లైన్ బై లైన్, అంటే మనకు లైన్ తర్వాత లైన్ కొంచెం హైలైట్ కూడా చేయడం జరిగింది. సో ఇలాగా ఇన్ కేస్ మీరు ఆ గ్రీన్ కలర్ కాకుండా ఇంకా ఫర్దర్గా ఏదైనా కలర్ ఇవ్వచ్చు, ఆ యాష్ కలర్ కాకుండా ఇంకేదైనా కలర్స్ లాంటిది కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇలా సింపుల్గా రా డేటాను ఒక ఇంటరాక్టివ్ టేబుల్ ఫార్మాట్లోకి మార్చడానికి ఇలా గూగుల్ జెమినాయిని యూస్ చేసి ఒక చిన్న సింపుల్ ప్రాంప్ట్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి, సో ఎప్పుడైతే మనం ఎంటర్ ప్రెస్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఇలా మనకు జనరేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే, ఓకే, టు క్రియేట్ ఇంటరాక్టివ్ టేబుల్స్. ఇంటరాక్టివ్ టేబుల్స్ అనేవి మనం క్రియేట్ చేయడానికి ఇలా సింపుల్గా యూస్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ.